ఈరోజు ఉక్రెయిన్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక సీనియర్ పేషెంట్లా ఉంది. అంటే ఒక డాక్టర్‌తో, ఒక జూనియర్ డాక్టర్‌తో ఒక సీనియర్ పేషెంట్ సమానం అంటారు కదా! ఆ విధంగా రష్యాతో 4 సంవత్సరాలు యుద్ధం చేసి ఉక్రెయిన్ ఒక రాటు తేలిపోయింది. ఎక్కడ డ్రోన్‌లని అడ్డుకోవడంలో, డ్రోన్‌లని ప్రయోగించడంలో. తన సొంత డ్రోన్‌లని రష్యా మీద ప్రయోగించడం వల్ల రష్యా ఉక్కిరిబిక్కిరైంది కొన్ని సందర్భాల్లో. దాంతో ఇరాన్‌కి చెందినటువంటి ఈ షాహెద్ 136 డ్రోన్‌లని రష్యాకి ఇచ్చింది ఇరాన్. ఆ యొక్క డ్రోన్‌లతో ఇరాన్ మీద దాడి చేసింది. అక్కడ కొంతవరకు ఫెయిల్ అయినా చాలా వరకు సక్సెస్ అయింది రష్యా. అందుకే రష్యా ఇప్పటికీ ఇరాన్‌కి మంచి సపోర్ట్ చేస్తది. అంటే కేవలం ఇప్పుడు డ్రోన్‌లు ఇచ్చిందని కాదు. అంతకుముందు నుంచే ఆ 2 దేశాలకి మనలాగే మంచి సంబంధాలున్నాయి. ఈ డ్రోన్‌లతోటి ఇంకా బంధం బలపడింది. అయితే ఇప్పుడు ఈ సీనియర్ పేషెంట్ అయినటువంటి ఉక్రెయిన్ గత 4 సంవత్సరాలుగా రష్యాని ఎదుర్కొంటుంది కాబట్టి, మాకు కూడా మీ యొక్క సహాయం కావాలని పశ్చిమ దేశాలన్నీ కూడా అమెరికాతో అడిగించాయి. అమెరికా వెంటనే ఉక్రెయిన్ సహాయం కోరితే జెలెన్స్కీ తన యొక్క గొంతెమ్మ కోరికలు కోరాడు. ఎందుకంటే ఇప్పుడు సుదీర్ఘంగా 4 సంవత్సరాల నుంచి యుద్ధంలో ఉంది కాబట్టి ఉక్రెయిన్ మాకు ఆర్థిక సహాయం కావాలి, ఆయుధాల సహాయం కూడా కావాలి. అలాగైతే మేము మీకు డ్రోన్ల నుంచి రక్షణ కల్పిస్తాము అని మాట ఇచ్చాడు. దాంతో అమెరికాకి చేసేదేం లేక వెంటనే ఒప్పేసుకుంది. మీకు ఆయుధాలు ఇస్తాము, ఆర్థికంగా ఆదుకుంటామని. అయితే డబ్బు ఎక్కడి నుండి సమకూరుస్తారు? పశ్చిమ దేశాలే ఇవ్వాలి. అమెరికా మీద అంత నమ్మకం లేదు జెలెన్స్కీకి. పశ్చిమ దేశాలు కూడా అందుకు ఒప్పుకోవడంతో ఇప్పుడు 200 మంది టెక్నీషియన్స్ పశ్చిమాసియా దేశాలు వెళ్ళారు, గల్ఫ్ దేశాలు. అక్కడ డ్రోన్లను ఎలా అడ్డుకోవాలనే దాని మీద తర్ఫీదునివ్వడమే కాకుండా వాళ్ళు కూడా అక్కడ ఉంటారు రక్షణగా. అంతేకాకుండా మరికొంతమందిని కూడా ఇప్పుడు పంపిస్తామని ఇప్పుడు జెలెన్స్కీ ఫ్రాన్స్ పార్లమెంట్లో మాట్లాడాడు. అక్కడ పర్యటనలో ఉన్నాడు. అక్కడ మాట్లాడుతున్నాడు. గత 4 సంవత్సరాలుగా మేము పోరాడుతున్నటువంటి విధానం ప్రపంచమంతా చూసింది. అలాగే ఉక్రెయిన్ ఇప్పుడు ఇంతకు ముందులాగా లేదు, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. మా డ్రోన్లు కూడా ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి డ్రోన్లు అన్న విధంగా జెలెన్స్కీ అయితే మాట్లాడాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జెలెన్స్కీ రంగంలోకి దిగి మరి గల్ఫ్ని కాపాడాలని చూస్తున్నాడు. మరి ఇరాన్ ఏమైనా దాడులు పెంచినా పెంచొచ్చు. ఇంకా ఏమంటున్నాడు, ఇరాన్ ఆ రోజు రష్యాకి ఇచ్చినటువంటి డ్రోన్ల వల్లే మా మీద దాడి జరిగింది. ఆ తర్వాత తన యొక్క టెక్నాలజీని కూడా రష్యాకి ఇచ్చింది. రష్యా తన యొక్క విడిభాగాలతో వేరే పేరు పెట్టుకొని ఈ షాహెద్ 136 డ్రోన్లను తయారు చేసుకొని మా మీద దాడులు చేస్తుంది. అయినా మేము వాటిని ఎదుర్కొన్నాం అన్న విధంగా జెలెన్స్కీ అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు యుక్రెయిన్ సహాయం అయితే గల్ఫ్ దేశాలకి చాలా అవసరం.